యాహ్! ఓకే అండి. సో, మైసెల్ఫ్ నాగా అండి. సో, నా ఎక్స్‌పీరియన్స్ ఉంది డిజిటల్. సో, మనకి వచ్చేసరికేంటంటే గనక నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అని అందరికి ఐడియా ఉంటుంది బేసిక్ ప్యాటర్న్‌లో. సో, మార్కెటింగ్‌కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, జస్ట్ మార్కెటింగ్‌కొచ్చేసరికి ఏమైతుంది అంటే మీకు సేల్స్, డోర్ టు డోర్ ప్రమోషన్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో, మనకి నార్మల్‌గా 1 సెకండ్ అండి. ఒక కాల్. హలో! నా వాయిస్ వినిపిస్తుందండి? ఇప్పుడు వినబడుతుందండి. ఎస్. యాహ్! యాహ్! ఓకే. ఓకే అండి. సారీ, జస్ట్ నెట్ ఇష్యూ వచ్చింది. సో, ఓకే. ఓకే. నా స్క్రీన్ కూడా వస్తుంది కదండి? ఎస్, ఇట్ విజిబుల్. Yes. సో, ఓకే అండి. సో, యాక్చువల్‌గా మనకి డిజిటల్ మార్కెటింగ్‌కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో, మార్కెటింగ్ అంటే మనం డోర్ టు డోర్ స్టెప్స్ చేయడం గానీ, ప్రమోషన్ యాక్టివిటీస్ చేయడం గానీ ఇదంతా ఉంటుంది. సో, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్‌గా ఇదంతా కూడా ఆన్‌లైన్ ప్రమోషనే ఉంటుంది. సో, ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో, రెడ్ బస్ ఉంది. సో, రెడ్ బస్ అనేది ఉంది. యాక్చువల్‌గా ఏంటంటే ఇదివరకు మనం బస్ టికెట్స్ ఇవన్నీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఉండేది కాదు. సో, ఆఫ్‌లైన్ వెళ్ళి మనం బుక్ చేసుకోవాల్సి వచ్చేది. సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఏమైంది అంటే గనక మనకి సో ఆన్లైన్కి వచ్చేసింది. సో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మనం కస్టమర్ సైడ్ నుంచి తీసుకోవాలి అంటే ఆఫ్టర్ జియో లాంచింగ్ తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ వల్ల లేకపోతే మనకి 20th సెంచరీలో అంతా ఆన్లైన్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డిజిటల్ ప్రెజెన్స్ అనేది కంపల్సరీ కంపెనీస్ కావాల్సి వస్తుంది. సో ఎట్ ఏ సేమ్ టైం ఏంటంటే మనం బ్రాండింగ్ అట్లీస్ట్ మనం ఉన్నామని మార్కెట్లో తెలియాలి అన్నా లేకపోతే మన బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఆన్లైన్కి మూవ్ అయిపోయింది. సో మనం మనం ఒక చిన్న బిజినెస్ తీసుకున్నా సరే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. లేదు అంటే కనుక వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. లేదు అంటే అట్లీస్ట్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉంటుంది. సో మనం దేని నుంచి ప్రమోషన్ చేసుకోవాలి, ఏ ప్లాట్ఫామ్ మనకు సూట్ అవుతుంది, సో ఇవన్నీ కూడా మనం మన బిజినెస్ని బట్టి మన సిచ్యువేషన్ బట్టి మనకున్న రిసోర్సెస్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా ఏంటంటే
ఆఫ్లైన్లో మనం ఒక బిజినెస్ని రీచ్ అవ్వాలంటే ఒక షాప్ అడ్రస్ కావాలి, సంథింగ్ ఒక XYZ అడ్రస్ ఉంది, లేకపోతే ఒక హైటెక్ సిటీనో, లేకపోతే లైక్ మనకి ఏదో ఒక అడ్రస్ ఉంటుంది, ఒక డోర్ నెంబర్ ఉంటుంది, సైట్ రీచ్ అవుతూ ఉంటాం. అలాగే ఆఫ్లైన్లో మన బిజినెస్కి రీచ్ అవ్వాలి అంటే మనకు ఒక అడ్రస్ కావాలి, అదే డొమైన్ నేమ్ అంటాం. సో ఒక వెబ్సైట్కి రీచ్ అవ్వాలి అంటే మనకు ఒక డొమైన్ నేమ్ కావాలి. సో రెడ్ బస్ తీసుకుంటే redbus.in అనేది ఒక డొమైన్ నేమ్, ఇది ఒక అడ్రస్ అన్నమాట. లేదు మీరు ఒక యూట్యూబ్ ద్వారా పీపుల్కి రీచ్ అవుదాం, మీ బిజినెస్ని ప్రమోషన్ చేద్దాం అనుకుంటే మీ యూట్యూబ్కి ఒక ఛానల్కి ఒక నేమ్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏం చేస్తామంటే కనుక మనం మన ప్లాట్ఫామ్లో మన బిజినెస్ను ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాం. సో సో నార్మల్గా అయితే కనుక ఏం లేదు, ఆఫ్లైన్లో జరిగే యాక్టివిటీ మొత్తాన్ని కూడా మనం ఆన్లైన్లో ప్రమోషన్ చేసుకుంటూ ఉంటాం ఫస్ట్ థింగ్. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం, ప్రమోషన్ చేస్తాం. ఎవరికి చేస్తాం, ఎవరికి యూజ్ ఉంటుంది అంటే కనుక ఫస్ట్ థింగ్ మీరు జాబ్కి వెళ్ళాలి అనుకుంటే జాబ్కి వెళ్ళొచ్చు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని. లేదు నా ఓన్ బిజినెస్ ఉంది, లేదు నా దగ్గర ఓన్ సర్వీస్ ఉంది, నేను ఏదైనా ప్రొడక్ట్ అమ్మొచ్చు, దాన్ని కూడా ప్రమోషన్ చేసుకోవచ్చు. లేదు మీరు కంపెనీలో ఆల్రెడీ హెడ్ పొజిషన్స్లో కానీ, లేకపోతే మిడిల్ లెవెల్ కానీ, సీనియర్ లెవెల్ పొజిషన్స్లో కూడా కొంతమంది ఉంటాము. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్గ్రేడేషన్ అడుగుతున్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద టాస్క్లకి ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు కానీ చిన్న చిన్న టాస్క్లకి ఎంప్లాయీస్ని పెట్టుకోవట్లేదు. సో వాళ్ళ స్కిల్ సెట్ అప్గ్రేడేషన్ కోసం కూడా మనం యూస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో సిచ్యువేషన్ బట్టి మనం అలా వెళ్ళచ్చు. లేదు అంటే కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు. సో అంటే వాళ్ళు వేరే జాబ్ చేసుకుంటా కూడా చిన్న చిన్న కంపెనీస్ కానీ, లేకపోతే ఆన్లైన్లో మనకు దొరికే ఫ్రీ సైట్స్ ద్వారా కూడా మనకి వర్క్స్ తెప్పించుకొని ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక వర్క్స్ చేస్తూ ఉంటారు అనమాట, వర్క్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏమైతే ఉంటుందంటే కనుక మనకి మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే కనుక యూట్యూబ్లో ఛానల్ ప్రమోషన్ చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే వెబ్సైట్స్ ప్రమోషన్ ద్వారా కానీ, లేకపోతే ఎఫిలియేట్ అనే కాన్సెప్ట్ ఉంటాయి, దాని ద్వారా ఓన్గా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా కాన్సెప్ట్ అయితే ఇది. సో మనకి డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి నేర్చుకుంటాం, మనం ప్రమోషన్ చేయాలి అంటే ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. సో క్లియర్ ఉందండి, అందరికి అర్థమైందా? ఎస్ అండి. యా. అప్పుడు సో బేసిక్ అవుట్లైన్ అయితే అదండి. సో మనకు వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనకి ఆఫ్లైన్లో తీసుకుంటే కనుక సో మనకి అసలు డిజిటల్ మార్కెటింగ్ వదిలేసేద్దాం. సో నార్మల్గా మనకి రేడియో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి స్టార్టింగ్. సో రేడియో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అంటే రేడియోలో మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటాం. లేదు అంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఎస్ లేదు అనుకుంటే కనుక మీకు టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకు తెలిసిందే కదా, వీడియో టైప్ యాడ్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది. సో లేదు అనుకుంటే కనుక ఇంకా మీకు హోల్డింగ్స్, రోడ్ సైడ్ హోల్డింగ్స్ ఉంటాయి కదా, హోల్డింగ్స్, హోల్డింగ్ యాడ్స్ ఇట్లా ఉన్నాయి. అంటే నార్మల్గా అసలు ముందు మనం అది సేల్స్ కోసం చేస్తామా, లేకపోతే బ్రాండింగ్ కోసం చేస్తామా, అడ్వర్టైజ్ చేసుకుంటామా, ప్రమోట్ చేసుకుంటామా అంటే ఆఫ్లైన్లో మనకి ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, లేదు మన కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే, లేదు డిజిటల్ మార్కెటింగ్లో టెక్నిక్స్ ఏమున్నాయి, డిజిటల్ మార్కెటింగ్లో టైప్స్ ఏమున్నాయి, డిజిటల్ మార్కెటింగ్లో మెథడ్స్ ఏమున్నాయి అంటే కనుక మనకి కొన్ని సెట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. సో మనం ఒకటే సింపుల్ థింగ్, ఇప్పుడు వరకు ఏంటంటే మీరు యూజర్ సైడ్ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్నారు, ఏదైనా పర్చేస్ చేయాలన్నా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా జస్ట్ మీరు సెర్చ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు ఒక కంపెనీ సైడ్ నుంచి సో మీరే ఎలా ఎలా ప్రమోషన్ చేస్తారు, ఏమేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఫ్రీ ప్రమోషన్స్ ఎట్లా చేస్తాం, యాడ్స్ ఎట్లా చేస్తాం, ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్గా ఏంటంటే కనుక మనకి మేజర్గా, హలో, యా ఓకే అండి. సో మేజర్గా మీకు ఏంటంటే నేను ఇప్పుడు కోర్స్ కంటెంట్ కానీ ఇదంతా నేను ఇప్పుడు చివరిలో మీకు డిస్ప్లే చేస్తాను. బట్ బేసిక్ అవుట్లైన్ కామన్గా అయితే మీరు ముందు ఓవర్ చూడండి. సో బేసిక్గా ఏంటంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం, ఏమనంటే నేను బస్ టికెట్ బుకింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో నేను రెడ్ బస్ కంపెనీ నుంచి ఒక యూజర్ లాగా సెర్చ్ చేశాను. నాకు ఏమవుతాయంటే రిజల్ట్స్ వస్తాయి గూగుల్లో.
ఫస్ట్ పేజ్లో ఒక 10 రిజల్ట్స్ వస్తాయి. అంజీ సెకండ్ పేజ్లో సారీ అండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? వాయిస్ వినిపిస్తుంది. లేదు, బై మిస్టేక్ అయితే నో ఇష్యూస్. ఏమైనా ఉంటే పాస్ చేయండి, మనం డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్దాం. ఓకే అండి, ఓకే, నో ఇష్యూస్. సో మనం ఇట్లా ఒక యూజర్ లాగా సెర్చ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి కొన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా రిజల్ట్స్ వస్తున్నాయి. సారీ, బ్యాక్ వెళ్ళిపోయింది. ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఒక యూజర్గా సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ రిజల్ట్గా వెళ్తాను. సో మీరే ఒక యూజర్ అనుకుందాం. బస్ టికెట్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చిన రిజల్ట్, సెకండ్ వచ్చిన రిజల్ట్, మహా అయితే 3, 4, 5 అక్కడ వరకు వెళ్తాం. ఇంకా కింద వరకు అయితే వెళ్ళాం. సో ఇక్కడ ఏంటంటే కనుక అప్పటి వరకు మీరు యూజర్ లాగా సెర్చ్ చేశారు. కానీ ఇక్కడ మీకు ఎన్ని సైట్స్ వస్తున్నాయంటే చాలా సైట్స్ వస్తాయి, హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. కానీ కొన్ని సైట్సే టాప్ 10లో వస్తాయి, మిగతాయి టాప్ 11, 12, 13 వస్తాయి. మీ దాంట్లో నెంబర్స్ రావండి. ఇది మనం ఒక టూల్ వేసుకున్నాం, దానివల్ల నెంబర్స్ చూపిస్తుంది. ఇది మీకు ఆన్గోయింగ్ నెక్స్ట్ చెప్తాను. సో ఇట్లా నెంబర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్రాండ్ నేమ్తో మన గురించి ఎవరైనా సెర్చ్ చేస్తే మన కంపెనీ వస్తుంది. అది ఏ కంపెనీ బ్రాండ్ నేమ్తో సెర్చ్ చేసినా ఆ కంపెనీ వస్తుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మీకు అబీబస్ అని కొడితే అబీబస్కి సంబంధించిన సైట్ వచ్చేస్తుంది గూగుల్లో. రెడ్ బస్ అని కొడితే రెడ్ బస్కి సంబంధించిన సైట్ వస్తుంది. మేక్ మై ట్రిప్ అని కొడితే మేక్ మై ట్రిప్ సైట్ వస్తుంది. కానీ బ్రాండ్ నేమ్తో ఎంతమంది కస్టమర్లు సెర్చ్ చేస్తారు? ఒక 10%, 20%. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఆఫర్ చేస్తున్న సర్వీస్ కానీ ప్రొడక్ట్కి కానీ సంబంధించిన సెర్చ్ టర్మ్స్తో సెర్చ్ చేస్తారు. దీన్ని ఏమంటామంటే కీవర్డ్ అని అంటాం. సో మనం ఏం చేస్తామంటే కనుక ఒక వెబ్సైట్ రెడీ చేసుకొని మన బిజినెస్కి సంబంధించి ఎవరైనా మన బ్రాండ్ నేమ్ కాకుండా మనం ఆఫర్ చేసే సర్వీసెస్తో కానీ మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్ నేమ్తో కానీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ టాప్లోకి వచ్చే విధంగా చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఎస్ఈఓ అని అంటాం. సో మీరు మీరు ఎక్కడైనా డెమోస్ విన్నా కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో విన్నా కానీ మీకు ఫస్ట్ వచ్చే వినబడే పేరు ఏంటంటే ఎస్ఈఓ అని అంటాం అనమాట. సో ఎస్ఈఓ అని చెప్పి చెప్తా ఉంటారు. సో ఎస్ఈఓ అనే కాన్సెప్ట్ ఇదండి. సో మనకి ఎస్ఈఓలో ఇంటర్నల్గా చాలా ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకుంటాం. ఓవరాల్గా మనం చేసే పని ఏంటంటే మన వెబ్సైట్ని టాప్లోకి తీసుకురావాలి. ఇప్పుడు బస్ టికెట్ బుకింగ్ అని కొట్టినప్పుడు టీఎస్ఆర్టీసీ వస్తుంది. ఎందుకు అంటే దీనికి ఎస్ఈఓ బాగా చేయబట్టి వాళ్ళు ఆఫర్ చేసే వాళ్ళ బ్రాండ్ నేమ్తో కాకుండా బస్ టికెట్ బుకింగ్ కానీ లేకపోతే స్లీపర్ బస్ బుకింగ్ అని ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఏమైంది అంటే కొన్ని వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకే టర్మ్కి అన్ని వెబ్సైట్స్ రావాలని లేదు. అంటే మీరు మార్చి మార్చి సెర్చ్ చేసిన పద్దాక టీఎస్ఆర్టీసీ రావాలని లేదు, పద్దాక మేక్ మై ట్రిప్ రావాలని లేదు. సో అదేం మారుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే మనం టాప్ 10లో ఉండడానికి ట్రై చేయాలి. ఎస్సీఓ చేస్తూ ఉంటారు, ఒక కంపెనీకి మించి ఒక కంపెనీ ఎస్సీఓ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ బ్రాండ్ నేమ్తోనే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ రిలేటెడ్గా సర్చెస్ చాలా ఉంటాయి. అందరూ ఒకటే రకంగా సెర్చ్ చేయాలని లేదు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ జరిగే ఇదేంటంటే గూగుల్లో ఎక్కువ మంది ఏది సెర్చ్ చేస్తున్నారు, ఏ కీవర్డ్ని సెర్చ్ చేస్తున్నారు అంటే కీవర్డ్ అంటే వాళ్ళు సెర్చ్ చేసే టర్మ్ ఏదైతే ఉందో ఎక్కువగా దేన్ని సెర్చ్ చేస్తున్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మన వెబ్సైట్ని బ్యాక్ ఎండ్ టెక్నికల్గా, కంటెంట్ పరంగా, ఇంకా కొన్ని బయట ప్రమోషన్స్ పరంగా మొత్తం చేసి ఏం చేస్తామంటే ఒక మన వెబ్సైట్ని టాప్లోకి తీసుకురావాలి. దీన్ని ఎస్ఈఓ అంటాం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ ఉంటే చాలు, వెబ్సైట్ రెడీ అయి ఉంటే చాలు. ఆ వెబ్సైట్లో పేజెస్ క్రియేట్ చేయడానికి డెవలపర్ ఒకరు, కంటెంట్ రైటర్ ఒకరు, ఎస్ఈఓ చేస్తానికి ఒక పర్సన్ ఉంటే చాలు. వీళ్ళకి మనీ పే చేసుకుంటే చాలు, ఇంకెవరికి డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయిపోతుంది. సో దీన్ని ఎస్ఈఓ అని అంటున్నాం. సో ఇక్కడే ఏమవుతుంది అంటే ఎస్ఈఓలోనే సో నాకు కొంతమంది అడుగుతారు, సో ఇంకేముందండి ఎస్ఈఓ చేసుకుంటూ ఉంటాము, వెబ్సైట్ టాప్లోకి వస్తుంది కానీ వెంటనే రాదు. మినిమం ఏంటంటే కనుక ఒక 6 months నుంచి 1 year టైం పడుతుంది. అంటే మనం మనం కీవర్డ్స్ బస్ టికెట్ బుకింగ్ అని కొట్టంగానే లేకపోతే స్లీపర్ బస్ బుకింగ్ అని కొట్టంగానే నేను ఇవాళ వచ్చాను మార్కెట్లోకి, నాగా ట్రావెల్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ తీసుకొచ్చా. అది వెంటనే నేను ఎంత ఎస్ఈఓ చేసినా టాప్లోకి రాదు. ఎప్పుడు వస్తుంది అంటే నేను బాగా వర్క్ చేస్తే ఒక 6 months నుంచి 1 year టైం పడుతుంది, అప్పుడే టాప్లోకి వస్తుంది అనమాట. సో అలా టాప్లోకి వస్తూ ఉంటుంది. సో కొంతమంది ఏమడుగుతారంటే నేను అంత టైం
వెయిట్ చేయలేను, లేకపోతే కనుక నాకు ఇన్స్టంట్గా రిజల్ట్స్ రావాలి. సో ఎందుకు టాప్లోకి వస్తే ఏమవుతుంది, టాప్లోకి ఎందుకు తెమ్మంటున్నారు అంటే, టాప్లోకి వెళ్ళి వచ్చిన సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేస్తారు. ఆ, కొంతమంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లు అలాంటి సైట్స్ అయితే రిజిస్ట్రేషన్ అవుతారు, నాకు డెమో కావాలి, కోర్స్ కావాలని చెప్పి. ఈ కామర్స్ సైట్లు ఇలాంటి బస్ టికెట్స్ అయితే లోపలికి వెళ్ళిన తర్వాత బుక్ చేస్తారు. అంటే అందరూ బుక్ చేస్తారు అంటే వందలో ఒక 50% 60% బుక్ చేస్తారు, మిగతా వాళ్ళు చేయకపోతారు. సో అంటే దేనికి టాప్లోకి తీసుకొస్తున్నాం అంటే అల్టిమేట్ గా బ్యాక్ ఎండ్ ఫైనల్ గా సేల్స్ కోసమే. అయితే సేల్స్ కోసం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం, లేదంటే డైరెక్ట్ గా అక్కడ సేల్స్ చేసుకుంటాం అనమాట. అది నెక్స్ట్ థింగ్ అండి. మనం ప్రమోషన్స్ చేసేది ఎందుకోసం అంటే మార్కెట్ లో మనం ఉన్నాము, మనం ఇది ఆఫర్ చేస్తున్నాము అని చెప్పి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ప్రమోషన్ చేసుకుంటా ఉంటాం. సో గూగుల్లోనే ప్రమోషన్ చేసుకుంటాం, ఎందుకంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ అంటే మీరు ఏది సెర్చ్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రిటర్న్ వస్తుంది. గూగుల్ ఉంది, యాహూ ఉంది, బింగ్ ఉంది, చైనా వాళ్ళది బైదు అని చెప్పి చాలా ఉన్నాయి మార్కెట్లు. కానీ 90% షేర్ అంతా కూడా గూగుల్దే ఉంటుంది. అందుకని ఏంటంటే గూగుల్ గురించి తెలుసుకొని గూగుల్లో ఎస్సీఓ ఎలా చేస్తాం, గూగుల్లో మన సైటు ఒక కీవర్డ్ కి టాప్ లోకి ఎలా తీసుకొస్తాం, ఈ కాన్సెప్ట్ మొత్తం గూగుల్ పరంగా నేర్చుకుంటే చాలు. మీరు బింగ్, యాహూ వాటిలో నేర్చుకోకపోయినా పర్లేదు. ఓకే, మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా బింగ్, యాహూ ఎవరు టచ్ చేయరు. మనం కూడా గూగుల్ గురించే చెప్పుకుంటాం. సో ఇది ఇట్లా ఉంది, ఫ్రీగా ఉంది, టైం పడుతుంది. కాకపోతే కంపల్సరీ ఎస్సీఓ పరంగా సైట్ మెయింటైన్ చేసుకోవాలి. సో అందులో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెనూ ఎట్లా ఉండాలి, యూఎక్స్ డిజైన్ ఎట్లా ఉండాలి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉండాలి, కంటెంట్ ఎంత ఉండాలి, కీవర్డ్స్ ఏమేమి టార్గెట్ చేసుకోవాలి, ఇదంతా కూడా అందులో ఉంటుంది. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే గూగుల్లోనే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటిది అంటే గూగుల్ యాడ్స్ అంటాం. సో ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందో ఒకసారి అందరు చూడండి, స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది. సో ఇందాక నాకేమైందంటే స్పాన్సర్డ్ అని చెప్పి రాలేదు ఏమి. సో ఇక్కడ ఇది చూడండి, మేక్ మై ట్రిప్ అని వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎస్సీఓ కాకుండా మీకు గూగుల్లో 50% ఏంటంటే గూగుల్ వాడు బతికేదంతా దేని మీద అంటే కనుక యాడ్స్ మీద. ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే కనుక తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, లేకపోతే మనకు పర్టికులర్గా ఏదైనా సీజన్ ఉంది, లేకపోతే ఎంత ట్రై చేసినా ఎస్సీఓ ద్వారా టాప్లోకి వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మన బిజినెస్ కి సంబంధించిన సెర్చ్ టర్మ్స్, దాన్ని కీవర్డ్ అంటామండి. ఇది ఒకటి టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరైతే మన బిజినెస్ కి రిలేటెడ్ గా ఉన్న కీవర్డ్స్ సెర్చ్ చేస్తారో, ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని కానీ, చీప్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని కానీ, ఎకానమీ ఫ్లైట్ టికెట్ బుకింగ్ అని కానీ, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. బ్యాక్ అండ్ మనం చెప్తాం ఏ కీవర్డ్కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఉన్న 10 keywords లో దేన్ని తీసుకోవాలి, దేంతో మనం టార్గెట్ ఎట్లా చేసుకుంటాం, ఇదంతా బ్యాక్ అండ్ మనం చెప్తామండి. జస్ట్ మనం చేసేది ఏంటంటే ఇట్లా ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనం ఒక యాడ్ ఇలా కనబడే విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. అది మీరు రియల్ ఎస్టేట్కి చేస్తారా, హోటల్కి చేస్తారా, ఇన్స్టిట్యూట్కి చేస్తారా, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో మనం ఇట్లా యాడ్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఏమంటామంటే సెర్చ్ యాడ్ అని అంటాం. ఓకే, సో దీనికి ఏమవుతుంది అంటే యాడ్ రన్ చేసినందుకు మనం గూగుల్కి మనీ కట్టాలి. ఓకే, సో కొంతమంది ఇది చెప్పిన తర్వాత వెంటనే క్వశ్చన్ ఏం రైస్ చేస్తారంటే యాక్చువల్గా మనం ట్రైనింగ్ ఒకటే చెప్పమండి. ఓకే, సో మనం క్లయింట్స్ని డీల్ చేస్తాం, ప్రాజెక్ట్స్ డీల్ చేస్తూ ఉంటాము. ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చన్ వాళ్ళకి ఎస్సీఓ ఉంది, సెర్చ్ యాడ్స్ కూడా ఉన్నాయని చెప్తాం. వాళ్ళు వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్సీఓ ఫ్రీగా అయిపోతుంది కదా, నలుగురు ఎంప్లాయీస్ని పెట్టుకుంటే గూగుల్ యాడ్స్ కూడా ఎంప్లాయీ రన్ చేయాలి. ఎంప్లాయీకి డబ్బులు కట్టాలి, గూగుల్లో యాడ్ రన్ చేసినందుకు కూడా గూగుల్ వాడికి డబ్బులు కట్టాలి. గూగుల్ యాడ్స్ వదిలేసేయండి, ఎస్సీఓని చేయండి అంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే కాంపిటీషన్లో యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి టాప్లోకి. మనం ఎంత ఎస్సీఓ చేసినా గూగుల్ ఏమవుతుంది అంటే ఫస్ట్ యాడ్స్ చూపిస్తూ ఉంటుంది, దాని తర్వాత ఏం చేస్తుంది అంటే కనుక కింద ఎస్సీఓ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఏమైతా ఉంటుంది అంటే కనుక మనం ఎస్ఈఓనే చేసుకుంటూ కూర్చుంటామంటే కనుక యాడ్స్ పెట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువ క్లిక్స్ పడటానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే రెండు ఇంపార్టెంట్ అండి. డైలీ యాడ్స్ పెట్టుకోవాలన్నా, డైలీ 10,000 ఖర్చు పెట్టి యాడ్ పెట్టాలంటే నెలకి 13 to 3 lakhs వరకు పైన అయిపోతుంది. సో ఆ 3 lakhs బడ్జెట్ పెడితే ఎంతమంది సేల్ ఫైనల్ అవుతారో తెలియదు. అంటే రిజిస్ట్రేషన్స్ అవుతారు, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత
పేమెంట్ కొట్టిన తర్వాత యాడ్ టు కార్ట్ కొట్టిన తర్వాత క్లోజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీకు సక్సెస్ రేషియో ఏంటంటే 100 మంది రిజిస్ట్రేషన్ అయితే అందులో సక్సెస్ అయ్యే వాళ్ళు 5 to 10 మెంబర్సే ఉంటారు. ఈ కామర్స్ కూడా అట్లానే ఉంటుంది. 100 మంది సైట్ లోపలికి వెళ్ళారు అంటే కనుక ఒక 5 to 10 మెంబర్స్ కొనే వాళ్ళు ఉంటారు. మిగతా 90% మంది బ్యాక్ వచ్చేస్తారు, లేకపోతే క్లోజ్ చేసేస్తారు. ఎక్కడైనా అంతే ఉంటుందండి. కొన్ని ప్రొడక్షన్ బట్టి ఏంటంటే కొంచెం వ్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఒక 100 మందిలో మీ సైట్ 100 మంది లోపలికి వచ్చారు అంటే మీరు అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయమంటే 100 మంది ఫిల్ చేయొచ్చు, కానీ మీకు ఫైనల్గా ఎంతమంది కన్వర్ట్ అవుతారు సేల్స్ కింద అంటే 5 to 10 మెంబర్సే అవుతారు. సో అందుకని ఏంటంటే డైలీ యాడ్ పెట్టాలన్నా కష్టం అవుతుంది. ఎస్సీఓ వదిలేసి యాడ్స్ పెట్టుకుందామంటే మీరు క్రియేట్ చేసుకున్న సైట్ అనేది ఎస్సీఓ రూల్స్ పరంగా సరిగ్గా లేకపోతే కనుక గూగుల్ యాడ్ రన్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే థీమ్ సరిగ్గా లేదు, మెనూస్ సరిగ్గా లేవు, లోపల కంటెంట్ సరిగ్గా రాపించలేదు. మీరు యాడ్ పెట్టి లోపలికి తీసుకొచ్చాక సైట్ సరిగ్గా లేకపోతే వెంటనే ఏం చేస్తాడు? వెంటనే క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. సో ఏంటంటే కనుక మనకి ఎస్ఈఓ ఇంపార్టెంట్ చాలా. యాడ్స్ అనేది ఏంటంటే మీ డిపెండ్స్ ఆన్ మీ సీజనాలిటీని బట్టి. ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, ట్రావెల్స్ అయినా డిసెంబర్లో సైట్ లాంచ్ అయింది. ఆయన ఏమన్నాడంటే నాకు ఇప్పుడే సేల్స్ వచ్చేసేయాలన్నాడు. ఎస్ఈఓ చేద్దామంటే టైం లేదు. ఎస్ఈఓ యాక్టివిటీ డైలీ చేస్తూ ఉంటాం. మినిమం మనం కొన్ని కీవర్డ్స్కి టాప్లోకి రావాలి అంటే 6 months to 1 year టైం పడుతుందని చెప్పాం. అగ్రిమెంట్ కంపెనీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఓకే అన్నారు. కానీ ఆయన రిక్వైర్మెంట్ ఏంటంటే సంక్రాంతి టైంలో ఈ ఏపీ అండ్ తెలంగాణలో సేల్స్ బాగా ఉంటాయి. నేను లైక్ అబీబస్, రెడ్ బస్ వాళ్ళకి నేను కమిషన్ ఇవ్వలేను, నా సైటే ఉన్నప్పుడు నాకు టాప్లోకి కావాలన్నాడు. అప్పుడు వెంటనే మనం ఏం సజెస్ట్ చేస్తామంటే మీకు వెంటనే టాప్లోకి రావాలి అంటే యాడ్స్కి వెళ్ళండి. ఎస్సీఓ రిజల్ట్ అనేది ఎక్కడో వస్తుంది, 20లోనో 30లోనో వస్తుంది. బట్ మీరు యాడ్ పెట్టుకుంటే కనుక టాప్లోకి అంటే యాడ్స్లో కూడా ఒక 4-5 యాడ్స్ కూడా చూపిస్తూ ఉంటారు. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే యాడ్స్ రన్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే అట్లీస్ట్ టా 4 యాడ్స్ డిస్ప్లే అవుతా ఉంటే ఫోర్త్ యాడ్ మంది అయినా సరే క్లిక్స్ పడటానికి స్కోప్ ఉంటుంది. సో ఇట్లాగా మీకు డిఫరెన్స్ చూడండి. ఎస్సీఓ చేయాలి, సెర్చ్ యాడ్స్ కూడా చేయాలి. సో ఇక్కడతో ఈ 2 పార్ట్స్ అండి. గూగుల్లో మనం టార్గెట్ చేసుకునేది గూగుల్లో సెర్చ్ చేసే యూజర్ని టార్గెట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు అందరం యూజర్స్ కాదు, కస్టమర్స్ కాదు. మీరు ఒక బిజినెస్ పర్సన్, లేకపోతే మీరు ఒక ఎంప్లాయీ, లేకపోతే మీరు ఒక మేనేజర్ అయితే మీ కంపెనీని మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటారు, మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనే వేలో మనం వెళ్తున్నాం అంతే. సో యూజర్ సైడ్ నుంచి మీకు రిక్వైర్మెంట్స్ తెలియాలి, మన సైడ్ నుంచి కూడా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలియాలి. సో ఇట్లా గూగుల్లో ఎస్సీఓ అనేది ఒకటి ఉంది, ఫ్రీగా టాప్లోకి తీసుకురావడానికి. అట్లాగే మన యాడ్స్ కూడా ఇట్లా డిస్ప్లే చేసుకోవడానికి కూడా ఉన్నాయి. దీన్ని సెర్చ్ యాడ్స్ అంటాం. సో ఇక్కడతో గూగుల్లో ఫ్రీ పెయిడ్ అయిపోయింది. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే మీకు గూగుల్లో ఏమవుతుంది అంటే గూగుల్ వాడు ఏం చేస్తాడంటే మీకు ఇంకొన్ని యాడ్స్ ఇస్తున్నాడు. అంటే మనకు ఇప్పుడు నార్మల్గా యాడ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి బయట? న్యూస్ పేపర్ యాడ్ ఉంది, టీవీ యాడ్ ఉంది, హోల్డింగ్ యాడ్స్ ఎట్లయితే ఉన్నాయో గూగుల్ వాడు కొన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ ఆఫర్ చేస్తున్నాడు. అందులో ఒక యాడ్ ఏంటంటే సెర్చ్ యాడ్. ఇలా సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ పెట్టుకోవచ్చు. ఇంకొక యాడ్ ఏముంటుంది అంటే మీరు జస్ట్ టర్మినాలజీస్ వినండి, కానీ టర్మినాలజీస్ ఇప్పుడు గుర్తుండవు, కానీ ఈ ఈ టాపిక్స్, ఈ టెక్నిక్స్ ఉన్నాయి మనకి ప్రమోషన్ చేసుకోవడానికి అనేది బేసిక్ వ్యూ వస్తే చాలండి. ఓకే. సో ఇవన్నీ ఫస్ట్ టైం అనగానే నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఓకే. జస్ట్ కాకపోతే ఈ ఆప్షన్ ఉంది అనేది మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే. సో నెక్స్ట్ వచ్చే యాడ్ ఏం పెట్టుకోవచ్చు అంటే కనుక డిస్ప్లే యాడ్స్ అని అంటాం. ఈ డిస్ప్లే యాడ్స్ ఎట్లా పెట్టుకోవచ్చు అంటే కనుక మనకి మార్కెట్లో అంటే ఆన్లైన్లో చాలా సైట్స్ ఉంటాయి. ఇలాంటి చాలా సైట్స్ లోపల మీ యాడ్ అనేది ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. కానీ ఈ యాడ్ డిస్ప్లే చేయాలి అంటే ఏమవ్వాలి అంటే ఆ పర్టిక్యులర్ సైట్ ఓనర్ అనే వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ అయి ఉండాలన్నమాట. అంటే వీళ్ళకి మనీ ఎలా వస్తుంది అంటే కనుక ఇప్పుడు ఇది సంథింగ్ కంపెనీ అయితే ఇది ఐడియా లేదు. ఓకే, ఏదో ఒక న్యూస్ ఓపెన్ చేద్దాం. సో డిస్ప్లే యాడ్స్ అంటే ఏం లేదు, ఒక సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి సైడ్ కానీ, లెఫ్ట్లో కానీ, సైడ్లో కానీ, టాప్లో కానీ ఇలా యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ కూడా ఒక యాడ్ డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే నేను 10 సార్లు ఓపెన్ చేస్తాను అనుకో, నాకు 10 సార్ల తర్వాత మళ్ళీ యాడ్ కనబడదు, ఖాళీగా ఉంటుంది పేజ్. ఓకే. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి డిస్ప్లే యాడ్స్, మన కంపెనీకి సంబంధించిన యాడ్స్ కూడా ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. కానీ ఈ డిస్ప్లే చేయాలి అంటే మీరు ఏ సైట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నారో
ఆ సైట్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే గూగుల్ని అప్రోచ్ అయ్యి యాడ్సెన్స్ పెట్టుకోవాలి. అంటే ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక హౌస్ ఉంది. హౌస్ పైన మనం ఒక ఫ్లెక్స్ పెడదాం అనుకుంటున్నాం హోల్డింగ్. దానికి ఏమవ్వాలి అంటే వాళ్ళు ముందు అప్రోచ్ అవ్వాలి. ఏమని మా ఇంటి పైన హౌస్ హోల్డింగ్ పెట్టుకోండి అని చెప్పి అప్రోచ్ అయితే ఏమైందంటే అక్కడ ఎవరికి కావాలంటే ఆ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ హోల్డింగ్ ఎంటీ హోల్డింగ్ పెట్టుద్దా అక్కడ ఎవరు కావాలంటే వాళ్ళు డిస్ప్లే చేయించుకుంటారు వాళ్ళ యాడ్స్. అట్లాగే ఏంటంటే ఈ సైట్స్ అన్ని అంటే ఇలాంటి సైట్స్ మీకు యూట్యూబ్లో హోమ్ టూర్లు లేకపోతే ఇలాంటి సైట్స్ మూవీ సైట్స్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ డబ్బులు ఎలాగ వస్తాయి అంటే కనుక వేరే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు యాడ్స్. వాళ్ళ సైట్లో రన్ చేసినందుకు ఏమవుతుంది అంటే కనుక వీళ్ళకి కొంత మనీ ఇస్తాడు. సో అందుకని ఏంటంటే ఈ సైట్స్ అన్ని బతికేది దేని మీద అంటే కనుక ఈ యాడ్సెన్స్ ద్వారా వచ్చే డబ్బుల ద్వారా అనమాట. అంటే ఇట్లా ఎక్కడ ఎలా ఉంటుందంటే ఈ ఈ ఫర్నిచర్ కంపెనీ అనే వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్కి ఒక 2,000 కడతారు. సో 2,000 కట్టి సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే కనుక తెలుగు న్యూస్ సైట్స్ అన్నిటిలో నాకు రన్ అవ్వాలి, లేదు స్పెసిఫిక్గా ఈనాడు సైట్లో రన్ అవ్వాలి, లేదు స్పెసిఫిక్గా సాక్షి సైట్లో రన్ అవ్వాలి, లేదు స్పెసిఫిక్గా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ సైట్స్లోనే రన్ అవ్వాలని చెప్పి కేటగిరీ పరంగా టార్గెట్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా స్పెసిఫిక్గా ఈ సైట్ డొమైన్ నేమ్ ఈ సైట్లోనే డిస్ప్లే అవ్వాలనే విధంగా కూడా పెట్టుకోవచ్చు. యాడ్ పెట్టుకునేటప్పుడు మన ఇష్టం అండి. మామూలుగా న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే మనకు ఉంటుంది కదా ఆప్షన్, ఫ్రంట్ పేజ్లో కావాలా, బ్యాక్ పేజ్లో కావాలా, లేకపోతే స్పోర్ట్స్ పేజ్లో కావాలా, ఎలాగని ఇక్కడ కూడా ఇట్లానే ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ సైట్లో కావాలన్నా ఏ టైప్ ఆఫ్ కేటగిరీ సైట్లో కావాలన్నా యాడ్ పెట్టుకోవచ్చు. ఈ యాడ్ ఏ లొకేషన్లో వాళ్ళకి కనబడాలో కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇది విజయవాడలో ఓపెన్ చేస్తాడు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేశాను. ఈ కంపెనీ ఏం పెట్టింది అంటే నా యాడ్ ఈనాడులో డిస్ప్లే అవ్వాలి కానీ హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకి ఓపెన్ అవ్వాలని పెట్టుతాడు. అప్పుడు ఏమైందంటే నాకు కనిపిస్తుంది కానీ మా ఫ్రెండ్కి కనిపించదు. ఎందుకంటే మా ఫ్రెండ్ విజయవాడ లొకేషన్లో ఉన్నాడు, నేను హైదరాబాద్ లొకేషన్లో ఉన్నా. మీరు యాడ్ అనేది రకరకాలుగా టార్గెట్ చేసుకోవచ్చు. సో న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ ఏమైందంటే కొంచెం బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ కస్టమైజేషన్స్ చేయలేం. ఇదేంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఒక హోల్డింగ్ పెట్టారనుకోండి రోడ్ సైడ్, ఆ ఆ రోడ్డు మీద ఎంతమంది వెళ్తారంటే మహా అయితే ఒక 1,000 మంది వెళ్తారేమో, లేకపోతే ఒక 2,000 మంది వెళ్తారు 1 మంత్లో. కానీ ఒక యాడ్ రన్ చేసుకుంటే ఏమైందంటే 2,000 మందిని 2 రోజుల్లోనే రీచ్ అవ్వచ్చు అనమాట. అంటే తక్కువ టైంలో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అవన్నీ మీకు అడ్వాంటేజెస్ అనండి. అంటే ఆల్రెడీ మీకు బేసిక్ ఐడియా ఉంటుంది కదా. సో ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను, నేను ప్రమోషన్ చేయబట్టి ఏమైందంటే నాకు యుఎస్లో అతను కూడా నాకు కాల్ చేసి జాయిన్ అవుతాను అన్నారు. నేను అది టీవీ అడ్వర్టైజ్మెంట్తోనో లేకపోతే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్తో నాకు అవ్వదు. ఎందుకంటే నేను పొద్దున స్టార్ట్ చేసుకున్న ప్రమోషన్ మధ్యాహ్నం కల్లా అతనికి రీచ్ అయింది. అతను అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చాడు, జాయిన్ అవుతాడా అవడనే తర్వాత సంగతి. నేను అనే ఒక పర్సన్ ఉన్నాను, నేను ఆఫర్ చేస్తాను ఒక బ్రాండింగ్ ఒక ప్రమోషన్ అనేది అతని దగ్గరికి వెళ్ళింది. అది సేల్ కింద కన్వర్ట్ అసలు ముందు డీటెయిల్స్ ఇస్తాడా ఇవ్వడా రిజిస్ట్రేషన్ అవుద్దా అదంతా తర్వాత సంగతి. సో ఫస్ట్ మనం ఉన్నామని తెలిస్తే తర్వాత సంగతి, తర్వాత డిస్కషన్ కమ్యూనికేషన్ ప్రమోషన్ తర్వాత డీటెయిల్స్ షేర్ చేయడం తర్వాత సేల్ అనేది అల్టిమేట్గా ఎండ్. ఓకే, తక్కువ టైంలో ఎక్కువ రీచ్ అవ్వచ్చు. సో ఎక్కువ నేను టెక్నికల్గా ఏం చెప్పట్లేదండి, ఎందుకంటే అందరికీ సబ్జెక్ట్ అనేది కొత్త. సో బేసిక్ ఐడియా ఉండే వాళ్ళు ఉంటే కనుక కొంచెం మనం ఇన్డెప్త్ వెళ్ళొచ్చు. బేసిక్గా చెప్తున్నా, ఒక బిజినెస్ పర్సన్ ఏం తెలియని ఆయన బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని అడిగితే ఎలా ఉంటుందో మనం డెమో అట్లానే వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చే ఫస్ట్ క్లాస్లో మీకు ఇంకా టెక్నికల్గా ఏముంటుంది అదంతా కూడా వెళ్ళిపోదాం. సో ఇట్లా మీరు గూగుల్లో ఏం చేయొచ్చు, మనీ పెట్టి ఇలాంటి సెర్చ్ యాడ్, ఓకే, సెర్చ్ యాడ్స్ అంటాము. గూగుల్ యాడ్స్లోనే రకరకాలు ఉన్నాయి, సెర్చ్ యాడ్స్ అంటాం, దీన్ని డిస్ప్లే యాడ్స్ అంటాం. సో మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఇట్లాంటి డిస్ప్లే యాడ్స్ అనేది మనం రన్ చేసుకోవచ్చు మన వెబ్సైట్కి కావాల్సి వచ్చినట్టుగా. మీరు ఏం చేస్తారంటే ఆ, వేరే న్యూస్ ఛానల్స్ సంథింగ్ మీరు మూవీ రివ్యూస్ కానీ లేకపోతే ఏబిఎన్ కానీ సాక్షి కానీ ఇలాంటి సెర్చ్ చేసినప్పుడు ఏమైందంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. సో యాడ్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ పైన అడ్డంగా కానీ ఇక్కడ సైడ్ నిలువులో కానీ మీకు ఏమవుతా ఉంటాయంటే యాడ్స్ వస్తూ ఉంటాయి. సాక్షి చూద్దాం, ఇంకో డిస్ప్లే యాడ్కి మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఇంకొక టెక్నిక్ మీకు చెప్తాను. ఆ, ఇక్కడ ఏంటంటే కనుక సో మీకు ఈ సైట్స్ అన్ని
కూడా మాక్సిమం ఏంటంటే వాళ్ళకు ఎందుకు ఈ సైట్స్ మెయింటైన్ చేస్తారంటే కనుక యూజర్స్ని ఎంగేజ్ చేయడానికి వేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ సైట్స్ లోపల. సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు కూడా యాడ్స్ రన్ చేయరండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది యాడ్, ఇక్కడ కూడా వచ్చింది. సో మీరు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఇలా పెట్టినప్పుడు గూగుల్ అని వస్తుంది. ఓకే, అంటే ఈ యాడ్ ఎవరి ద్వారా వచ్చిందంటే గూగుల్ ద్వారా వచ్చింది. ఓకే, సో మనం ఇదేంటంటే కనుక ఇప్పుడు ఈ కంపెనీ సంథింగ్ ఇదేదో కంపెనీ యాడ్ ఎంఓ మ్యాజిక్ అనుకుందాం. ఈ ఎంఓ మ్యాజిక్ అనేవాడు ఏం చేస్తాడంటే సాక్షి గూగుల్ వాడికి డబ్బులు కడతాడు, నాకు తెలుగు న్యూస్ సైట్స్ లో యాడ్ డిస్ప్లే చేయించు నాది అని చెప్పి. ఓకే, ఇది గూగుల్ వర్క్ స్పేస్, గూగుల్ వాడిదే. మనం వేరేదేమన్నా చూద్దాం. సో ఇది చూడండి, హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వెళ్ళట్లేదు, ఇది అక్కడే ఉండిపోతుంది. అట్లీస్ట్ సో ఇక్కడ చూడండి. సో ఈ స్క్వేర్ స్పేస్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే కనుక ఒక యాడ్ రన్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్కి ఒక 2000 రూపీస్ కడితే గూగుల్ ఏం చేస్తుందంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడక్కడ సైట్స్లో ఈనాడులో కొద్దిగా, సాక్షిలో కొద్దిగా ఇట్లా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ పెట్టుకున్న సెట్టింగ్స్ పరంగా ఏ సైట్స్ అయితే ఎలిజిబుల్ ఉన్నాయో, ఏ సైట్స్ ఆ లొకేషన్లో ఉన్నాయో వాటికి చూపించినందుకు ఏమైంది అంటే ఒక 1000 రూపీస్ అది ఉంచుకొని మిగతా 1000 రూపీస్లో ఒక 100 రూపీస్ సాక్షికి, ఒక 100 రూపీస్ ఈనాడుకి అలాగ ఇస్తుంది అనమాట. వీళ్ళకి ఎలా ఇస్తుంది అంటే మనీ ఈ సైట్ లో యాడ్ ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్ చేశారో దాన్ని బట్టి ఈ సాక్షికి షేర్ వెళ్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది చూడడం, ఎక్కువ మంది సైట్ కి ట్రాఫిక్ పెంచుకోవడం కోసం చూస్తూ ఉంటారు. ఓకే, బేసిక్ అవుట్లైన్ అండి అంతే. ఓకే, సో సెర్చ్ యాడ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు కావాలనుకుంటే డిస్ప్లే యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకు కొన్ని రెక్టాంగిల్ లో ఉంటాయి, కొన్ని స్క్వేర్ లాగా ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే మీకు ఇక్కడ వస్తుంది, లేదు అంటే ఇటు లెఫ్ట్ సైడ్ కానీ, సారీ ఇటు లెఫ్ట్ సైడ్ కానీ ఇటు రైట్ సైడ్ కానీ వస్తూ ఉంటాయి. ఓకే, డిస్ప్లే యాడ్స్ అనేవి కూడా ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. మీ బిజినెస్ కావాల్సినవి కానీ, లేదు మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే మీరు ఫ్రీలాన్సర్ చేసేటప్పుడు మీ క్లయింట్కి కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఆల్రెడీ తెలిసిందే మనకి, పొద్దున్న లెగిస్తే మనం అంటే నార్మల్గా యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లా మీరు ఏం చేయొచ్చు అంటే కనుక యూట్యూబ్లో యాడ్స్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ పవర్ బిఐ, సో ఈ యూట్యూబ్లో వీడియో యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలి అనుకుంటే. సో వీడియో యాడ్స్ అంటే తెలిసిందే కదా, స్కిప్ యాడ్స్ ఉంటాయి. అంటే మామూలుగా కొన్ని మీకు స్కిప్ యాడ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని నాన్ స్కిప్ యాడ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో మీకు ఏ యాడ్స్ కావాలి అనుకుంటే కనుక యాడ్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ ఏమైంది, పోస్ట్ ఇంజర్ అనేవాడు యాడ్ పెట్టుకున్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఇందాక ఫస్ట్ చూసింది మనం టెక్స్ట్ యాడ్స్, టెక్స్ట్ పరంగా. నెక్స్ట్ చూసింది ఏంటంటే డిస్ప్లే ఇమేజ్ యాడ్స్ అంటాం. ఇప్పుడు చూసేది ఏంటంటే వీడియో యాడ్స్. సో మనం కూడా ఏం చేయొచ్చు అంటే మన యాడ్ని ఇలా పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ రకాలు ఉంటాయి, ఇలా స్కిప్ కొట్టే యాడ్ కావాలా, స్కిప్ రాకుండా కొన్ని వచ్చే యాడ్స్ ఉంటాయి, అట్లాంటివి కావాలా, బంపర్ యాడ్స్ అంటాం, అంటే 6 సెకండ్స్లో ఆటోమేటిక్గా యాడ్ వచ్చి క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి యాడ్స్ కావాలి, ఏ యాడ్స్ కావాలి ఏం చేయొచ్చు అంటే కనుక మీరు పెట్టుకోవచ్చు. వీడియో యాడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ ఎవరే అంటే గూగుల్ వాడి ప్లాట్ఫామ్స్ అన్నమాట. అంటే గూగుల్ వాడి ఓన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అలాగే గూగుల్ వాడికి తో టైఅప్ అయిన ప్లాట్ఫామ్స్ కూడా ఉంది. ఇప్పుడు ఈనాడు ఉంది, ఈనాడు ఏమవుతుందంటే గూగుల్ని అప్రోచ్ అయ్యి నా సైట్లో యాడ్స్ పెట్టుకుని నాకు డబ్బులు ఇవ్వని చెప్పి యాడ్సెన్స్ అంటాం ఆ కాన్సెప్ట్, అట్లా ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా వీళ్ళందరూ ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక బాగా వ్యూస్ అయితే తెప్పించి గూగుల్కి అప్లై చేసుకుంటా ఉంటారు, నా ఛానల్కి వ్యూస్ బాగున్నాయి నా దాంట్లో యాడ్స్ పెట్టుకోండి అని చెప్పి. వాడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని యాడ్స్ పెట్టాడు అనుకోండి, ఆ ఛానల్లో ఆ వీడియోకి వచ్చిన వ్యూస్, యాడ్కి వచ్చిన వ్యూస్, క్లిక్స్ని బట్టి వాళ్ళకి కొంత మనీ ఇస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి లేకపోతే వెబ్సైట్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏం చేశాడంటే వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసేసాడు. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలని చెప్పి ఇట్లా ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశాడు. కానీ అది ఫైనల్ అండి, మీరు ఎవరి దగ్గర జాబ్ చేయను, నాకు ఓన్ బిజినెస్ ఏం లేదు, నేను ఓన్గా ఎర్న్ చేసుకుంటానంటే సజెస్ట్ చేయొచ్చు. మీరు ఓన్గా ఏదైనా మంచి కంటెంట్ ఉన్న వెబ్సైట్ కానీ, లేకపోతే కంటెంట్ ఉన్న యూట్యూబ్ కానీ, అంటే ఎక్కడా లేనిది మనం చేయలేము, కానీ ఉన్న వాటిల్లో మనం బెస్ట్ ఏది ఇవ్వగలమో ట్రై చేసుకొని అట్లా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇదివరకు ఒక ఫ్యాకల్టీ
ఇంటర్మీడియట్ లో కోవిడ్ టైంలో పోతే కనుక కోర్స్ నేర్చుకున్నారు. ఆయన ఏం చేశారంటే డిజిటల్ మార్కెటింగ్ జాబ్కి వెళ్దామని ట్రై చేశారు, కానీ ఆయన అవుట్ సిటీ విలేజ్ నుంచి ఇక్కడికి రాలేకపోయారు హైదరాబాద్. ఆయన సొంతంగా ఏం చేశారంటే ఆయన దగ్గర మ్యాథ్స్ నేర్చుకోగలరు, మ్యాథ్స్ బాగా వచ్చు ఆయనకి. మ్యాథ్స్ టిప్స్ది, మ్యాథ్స్ రిలేటెడ్ ఏదో ఛానల్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు దాని మీద ఎక్కువ వస్తుందని నేను చెప్పనండి, కాకపోతే ఎర్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఆయన పెట్టే నెంబర్ ఆఫ్ వీడియోస్ని బట్టి, కంటెంట్ని బట్టి వ్యూస్ పెరుగుతూ ఉంటాయి నిదానంగా. సో ఆయన దాని ద్వారా ఇప్పుడు ఆయన డైలీ కొన్ని ఎక్స్పెన్సెస్ని అక్కడ అక్కడ విలేజ్లో చిన్న జాబ్ చేసుకుంటే మేనేజ్ చేయగలుగుతున్నారు. సో అట్లా మనం ఓన్గా నేను ఎవరి దగ్గర చేయలేను అనుకునే వాళ్ళకైతే యాడ్సెన్స్ ఓన్గా పనికొస్తుంది. కాకపోతే వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మనీ కూడా కొంచెం తగ్గించిస్తున్నాడు. అదంతా మీరు దిగిన తర్వాత తెలుస్తుంది. బట్ మీకు కొంతమంది ఓన్గా కూడా నేను నేర్చుకున్నాక నేను అది చేస్తాను, జాబ్కి వెళ్తాను, ఇది కూడా అనుకునే వాళ్ళకి కూడా మనం లాస్ట్లో కొన్ని టాపిక్స్ కూడా చెప్పుకుంటాము. సో దాన్ని బట్టి మీరు అరేంజ్ చేయొచ్చు. బట్ ఇదంతా రావాలి అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ వస్తేనే, మీరు మీ ఛానల్ అయినా పక్కన ఛానల్ అయినా ప్రమోషన్ చేయాలి అంటే కనుక డిజిటల్ మార్కెటింగ్ రావాలి. ఓకే. సో సెర్చ్ యాడ్స్ అయిపోయింది, డిస్ప్లే యాడ్స్ అయిపోయింది, ఇంకా మీకు యాప్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అది మనం చెప్పవసరం లేదు, మీరు గూగుల్ ప్లే స్టోర్లో కొట్టినప్పుడు కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే కనుక జీమెయిల్లో కూడా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. అది మనకి రకరకాల ప్లాట్ఫామ్లో ఉంటాయండి. సో ప్లాట్ఫామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే కనుక మీరు యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ నాకేం యాడ్ రావట్లేదు, బట్ మీరు ఇప్పుడు వచ్చింది చూడండి, సింపుల్ లెర్న్ అనేవాడు ఏం చేశాడంటే ఇక్కడ యాడ్ వచ్చింది. మీరు ఏం చేయొచ్చు అంటే మీ కంపెనీ యాడ్ కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే చేయొచ్చు. ఓకే. సో ఇవ్వండి. సో సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, యూట్యూబ్ యాడ్స్, యాప్లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. కానీ బట్ మనం యాప్లో రన్ చేయాలి అంటే మన దగ్గర ఏదో ఒక యాప్ ఉండాలి. బట్ అదొక్కటి మనం లైవ్ కొంచెం చూడలేం, బట్ మిగతాయి అన్నీ కూడా లైవ్ చూసుకోవచ్చు. సెట్టింగ్స్ ఎట్లా ఎట్లా పెట్టుకోవచ్చు, ఎవరెవరికి కనబడేట్టుగా పెట్టుకోవచ్చు, అంటే ఇంట్రెస్ట్లు కూడా చూసుకోవచ్చు. అంటే ఎవరైతే ఫ్లైట్ టికెట్స్, బస్ టికెట్స్ గురించి ఫ్లైట్ టికెట్స్ గురించి సెర్చ్ చేస్తారో వాళ్ళకే మన యాడ్ కనబడే విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకనే మీకు ఇదంతా కూడా ఏంటంటే మీరు మీరు సెర్చ్ చేసిన హిస్టరీ కానీ, లేకపోతే మీరు బ్రౌజ్ చేసింది కానీ, మీ ఫ్రెండ్స్తో చాటింగ్లో టైప్ చేసుకుంది కానీ, జీమెయిల్లో పంపించుకుంది కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ, చాటింగ్ అవ్వచ్చు, మీ పోస్ట్ అవ్వచ్చు, మీరు సెర్చ్ చేసిన బ్రౌజ్ హిస్టరీ అవ్వచ్చు, ఏదైనా సరే మొత్తం అంతా కూడా బ్యాక్ ఎండ్ ప్లాట్ఫామ్స్ రీడ్ చేస్తూ ఉంటాయి. దాన్ని బట్టే మీరు ఏదైనా సెర్చ్ చేసి వచ్చేసారు అనుకోండి, నేను ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ గురించి సెర్చ్ చేసి క్లోజ్ చేస్తే వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది అంటే కొన్ని సార్లు వేరే సైట్లోకి వెళ్ళగానే ఏమవుతుంది అంటే ఆ సైట్లో కూడా మనం చూసి వచ్చేసిన యాడ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బ్యాక్ ఎండ్ నుంచి మన డేటా అనేది ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ట్రాక్ చేసుకొని మన ఇంట్రెస్ట్లు ఏంటి, మనం ఎక్కువ దేని గురించి సెర్చ్ చేస్తున్నాం అది మన ఇంట్రెస్ట్ కింద కన్సిడరేషన్ చేసుకొని ఆ యాడ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీ సెర్చ్ హిస్టరీ మొత్తం అంతా కూడా రీడ్ అవుతానే ఉంటుందండి. ఇన్స్టాగ్రామ్ ద్వారా రీడ్ అవుతుంది, ఫేస్బుక్ ద్వారా రీడ్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నారో అందుకని ఏంటంటే యాడ్లు పెట్టే వాళ్ళు ఇంట్రెస్ట్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నా యాడ్ ఓన్లీ హైదరాబాద్ టు బెంగళూరు అని ఎవరైతే సెర్చ్ చేశారో, డిస్టెన్స్ అని లేకపోతే కిలోమీటర్స్ అని కానీ, ఫ్లైట్ టికెట్స్ అని కానీ ఎవరైతే సెర్చ్ చేశారో వాళ్ళకి నా యాడ్ కనబడే విధంగా కూడా పెట్టుకోవచ్చు. మరి గూగుల్కి ఎలా తెలుస్తుంది అవతల పర్సన్ యూజర్ ఏ ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీ డేటా మొత్తం రీడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తగ్గట్టుగా 100లో 80% ఏంటంటే రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్ ఉన్న వాళ్ళకే చూపిస్తారు. ఒక 20-30% అయితే అన్నెసరీ పీపుల్ కూడా చూపిస్తూ ఉంటాడు. బట్ 100 మంది క్లిక్ చేస్తే 100 మందికి డబ్బులు మన దగ్గర కట్ చేసుకుంటాడు. ఓకే. సో ఇదంతా బ్యాక్ అండ్ ఇంటర్లింకింగ్ గా జరుగుతూ ఉంటుందండి. సో దీంతో పాటు మనం ఎస్ఈఓ ఎలా చేయాలో చెప్తాము, అంటే ఫ్రీగా మన వెబ్సైట్ని టాప్లోకి ఎలా తీసుకురావాలో చెప్తాము. ఈ సెర్చ్ యాడ్ కానీ, డిస్ప్లే యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, జీమెయిల్ యాడ్స్ కానీ మనం ఎట్లా పెట్టుకోవాలి, ఏ ప్లాట్ఫామ్లో పెట్టుకోవాలి, బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ ఇంటర్నల్గా అన్నీ చెప్పుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే కనుక కోడింగ్ కావాలి. మీకు ఇక్కడ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎవరు అడగరు, కానీ మనం ఏం చేస్తామంటే కోడింగ్ లేకుండా వితౌట్ కోడింగ్తో వెబ్సైట్స్ బిల్డ్ చేసుకునేవి సిఎంఎస్ అని చెప్పి అంటాం. అందులో వర్డ్ ప్రెస్ అని ఒకటి ఉంటుందండి, అది బాగా ఫేమస్. వితౌట్ కోడింగ్తో వెబ్సైట్ బిల్డ్ చేసేది ఉంటుంది. ఈ వర్డ్ ప్రెస్తో మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఇదంతా కూడా చెప్పుకుంటాము.
సర్వర్ బ్యాక్ ఎండ్ సర్వర్ ఉంటాయి. ఈ డొమైన్ నేమ్ కొనాలి అంటే డొమైన్ నేమ్ చెప్పాం కదా, మన ఇంటికి అడ్రస్ ఎట్లా ఉంటుందో ప్రతి వెబ్సైట్కి కూడా ఒక డొమైన్ నేమ్ ఉంటుంది, అడ్రస్ లాంటిది అనమాట. డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబర్ ఎలా అయితే ఉంటుందో ఇలా ఈ డొమైన్ నేమ్ ఎక్కడ కొనుక్కోవాలి, గోడాడీలో కొనుక్కోవాలి. మనం ఫ్లిప్కార్ట్లో డ్రెస్సెస్ లేకపోతే షూస్, ల్యాప్టాప్స్ ఎలా అయితే కొనుక్కుంటున్నామో మన వెబ్సైట్కి కావాల్సిన డొమైన్ నేమ్ ఎలా కొనుక్కోవాలో చూపిస్తాము. సర్వర్స్ ఉంటాయి బ్యాక్ ఎండ్, ఆ సర్వర్స్ ప్లాన్స్ ఎట్లా కొనుక్కోవాలో చూపిస్తాం. ఎట్ ఎ సేమ్ టైం ఏంటంటే మీకు ఈ సిఎంఎస్ వర్డ్ ప్రెస్ అనే దాని ద్వారా వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా ఒక 2 or 3 క్లాసెస్ తీసుకుంటాం. సో మనం కోడింగ్ ప్లాట్ఫామ్ నేర్పించరా అంటే అది మనకు అవసరం లేదు, అది మన కరికులంలో కూడా ఉండదండి. ఎందుకంటే మీరు కోడింగ్ రిలేటెడ్ వెబ్సైట్ డెవలప్మెంట్కి వెళ్ళారు అంటే అదంతా సపరేట్ వెళ్ళిపోతుంది. సో అది ఎక్కడా కూడా ఇంక్లూడ్ అయి ఉండదు. మీరు డెవలపర్ కాదు, వెబ్ డెవలపర్ కాదు, డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ మీరు. సో మీరు ఏం చేస్తారంటే కనుక ఈ వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ ఎలా బిల్డ్ చేస్తాం వితౌట్ కోడింగ్తో, మనం వెబ్సైట్ బిల్డింగ్ కూడా నేర్పిస్తాం. అట్ ఏ సేమ్ టైం ఎస్ఈఓ ద్వారా ఎలా తెచ్చుకోవాలి టాప్లోకి, యాడ్స్ ద్వారా ఎలా తెచ్చుకోవాలి టాప్లోకి చెప్తాము. మీకు అదర్ హ్యాండ్ ఏమొస్తుందంటే యూట్యూబ్ ఛానల్ సపరేట్గా క్రియేషన్ ఎట్లా చేసుకుంటాం ఫ్రీగా, యూట్యూబ్ ఇదంతా కూడా మొత్తం ఇదే. ఎందుకంటే యూట్యూబ్ అది బయట కూడా నార్మల్ పీపుల్ కూడా చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ ఫార్మల్గా ఒక బిజినెస్ని ప్రమోషన్ చేయాలంటే మనం ఏమేమి కేర్ తీసుకుంటాం అనేది ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటుంది. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ గురించి కూడా చెప్తాము. ఆల్రెడీ ఒక క్వశ్చన్ నేను వాటి మీద కొద్దిగా ఎక్కువ ఇప్పుడు చెప్పట్లేదు, బట్ మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చెప్తాం. వెంటనే ఒక క్వశ్చన్ ఏం అడుగుతారంటే, నాకు మొన్న రీసెంట్ గా ఇంతకు ముందు బ్యాచ్ లో ఒక స్టూడెంట్ అడిగారు, ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ నేను వాడుతున్నా కదండి, మీరేం చెప్పేది, అంటే మీరేం చెప్తారు అనేది, ఏం చెప్తారంటే ఇంకేమన్నా ఉంటుందా అని అడిగారు. నేను వెంటనే ఏం క్వశ్చన్ అడిగామంటే, ఇన్స్టాగ్రామ్ లో ఏ టైప్ ప్రొఫైల్ వాడుతున్నావు అడిగాను. ఏ టైప్ ప్రొఫైల్ అంటే కనుక అతని దగ్గర క్వశ్చన్ లేదు, నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాను అండి అని అన్నాడు. ఆ, ఓకే అయితే చిన్న లాజిక్ ఏం చెప్పామంటే, ఇన్స్టాగ్రామ్లో సెట్టింగ్స్ ఉంటాయి. ప్రొఫైల్ టైప్లో మీది పర్సనల్ అకౌంటా, బిజినెస్ అకౌంటా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఒక పర్సనల్ అకౌంట్ అయితే కనుక మీకు కొన్ని సెట్టింగ్సే ఉంటాయి. ఎంత ట్రాఫిక్, ఎంతమంది యూజర్స్ వచ్చారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ పర్సనల్ వాటికి ఉండదు. పర్సనల్ అకౌంట్లోంచి యాడ్స్ కూడా రన్ చేయలేరు. కానీ బిజినెస్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకుంటే చిన్న సెట్టింగ్స్ ఉంటాయి. కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, మీరు పెట్టిన పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమందికి క్లిక్స్ పడ్డాయి, ఎంతమంది దాని ద్వారా మీకు ఫాలోవర్స్ పెరిగారు, ఆ, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు వాడే ప్లాట్ఫామ్స్ ఏనండి, కాకపోతే వాటిల్లో బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఎట్లా ఏమున్నాయో ఆప్షన్స్ చెప్తాము. ఫ్రీగా ప్రమోషన్ ఎట్లా చేయాలి, ఏ టైమింగ్స్లో చేయాలి, ఎలాంటి పోస్టులు వేయాలి, ఇదంతా కూడా చెప్తాము. ఎట్ సేమ్ టైం ఏంటంటే కనుక యాడ్స్, మీరు ఇక్కడ మనం చెప్పేది సోషల్ మీడియాలో నాలుగే నాలుగండి. ఫేస్బుక్ ఒకటి చెప్తాం, ఇన్స్టాగ్రామ్ ఒకటి చెప్తాం, ట్విట్టర్ ఒకటి, లింక్డ్ఇన్ ఒకటి. ఈ నాలుగు ఫ్రీగా ఎలా బిజినెస్ అకౌంట్స్ ప్రమోషన్ చేయాలంటే ఎలా చేస్తాము, యాడ్స్ పెట్టాలంటే ఎలా పెడతాము, మనీ పెట్టి యాడ్ ఎలా రన్ చేస్తాం, ఫ్రీగా ఎలా ప్రమోషన్ చేస్తాం. ఇక్కడ మీకు నాకు తెలిసి ఇది కొద్దిగా చిన్నగా డిస్ప్లే అవుతుందండి. స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది, మీరు ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, స్పాన్సర్డ్ అని చెప్పి వస్తూ ఉంటుంది. అది యాడ్ కాకుండా అయితే మీకు మామూలుగా వస్తుంది. సో యాడ్ అయితే కనుక స్పాన్సర్డ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో అది మీరు ఫ్రీ ప్రమోషన్స్ ఎట్లా చేస్తాం, బెస్ట్ టైమింగ్స్ ఏంటి, ఎలాంటి పోస్టులు వేయాలి, ఇదంతా కూడా చెప్తాము. యాడ్స్ కూడా ఎట్లా చెప్తాము. సో ఇక్కడ మేజర్ ఏంటంటే రెండే రెండండి. సెర్చ్ ఇంజన్ అంటాం, అంటే ఇది గూగుల్లో సెర్చ్ ఇంజన్ కదా, సెర్చ్ ఇంజన్లో రెండు ఉన్నాయి. ఫ్రీ ప్రమోషన్ ఎస్ఈఓ అంటాం, పెయిడ్ దాన్ని యాడ్స్ అంటాం. అలాగే సోషల్ మీడియాలో కూడా రెండు ఉన్నాయి. సర్చ్ యాడ్, ఫ్రీ ప్రమోషన్ ఉంటుంది, పెయిడ్ ప్రమోషన్ ఉంటుంది. ఈ మేజర్ 4 పిల్లర్స్ అండి ఇవి. నేను ఎక్కడా కూడా మీకు టెక్నికల్ టచ్ చేయట్లా, మీరు కొంతమంది డౌట్ ఉండొచ్చు, అంటే మనం ఇవన్నీ చెప్పుకోము ఈ నాలుగే చెప్పుకుంటాం అంటే కనుక వీటిల్లో ఇంటర్లింక్స్ చాలా ఉంటాయి. దాంతో పాటు మీకు టూల్స్ ఉంటాయి, గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి, గూగుల్ అనలిటిక్స్ అని చెప్పి టూల్స్ ఉంటాయి. ఇవి కూడా చెప్పుకుంటాం. గూగుల్ మ్యాప్స్ గురించి కూడా చెప్పుకుంటాం. అంటే గూగుల్ మ్యాప్స్ నేను వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు కరికులంలో ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేస్తాం అని ఉంటుంది. సో మీకు ఇంకా యూట్యూబ్ అనేది సపరేట్ ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎలా లింక్ చేసుకుంటాం, దీన్ని ఎలా మేనేజ్ చేసుకుంటాం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని ప్లాట్ఫామ్స్ ఏదైనా, అది ఎస్సీఓ అవ్వచ్చు, సెర్చ్ ఇంజిన్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా సరే ఏంటంటే
వాటిని ఎలా క్రియేట్ చేసుకుంటాం, వాటిని ఎలా మేనేజ్ చేసుకుంటాం, వాటికి ట్రాఫిక్ ఎట్లా ఎక్కువ తెచ్చుకుంటాం అనేది మనం ఇక్కడ చెప్తా ఉంటాం. సో ఇప్పుడు ఇది యశోద హాస్పిటల్స్ అని ఉంది. మన కంపెనీకి ఇలా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేసుకుంటాం, ఎక్కువ మందికి కనబడాలంటే ఏం చేయాలి, ఏమేమి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఏదైనా ఇష్యూ వచ్చింది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది మనం చెప్పేది అంతే. ఇందులో ఇప్పుడు ఇంటర్నెట్ వాడుతున్నారు కాబట్టి కొన్ని తెలుస్తాయండి. యూట్యూబ్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు, కొన్ని కొన్ని తెలుస్తాయి. కానీ ఒక ప్రొఫెషనల్గా అంటే మీరు నేర్చుకోవాల్సింది, మీరు ఎక్కువ సెల్ఫ్ లెర్నింగ్ నుండి బాగా నేర్చుకుంటే వస్తుంది. కానీ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఇలాంటివన్నీ సెల్ఫ్గా నేర్చుకోవాలన్నా కూడా కుదరదు. సో ఓవరాల్గా అయితే మనం చెప్పుకునే ఈ 4 పిల్లర్స్ అండి. సెర్చ్ ఇంజిన్లో ఫ్రీ పెయిడ్, సోషల్ మీడియాలో ఫ్రీ పెయిడ్, వర్డ్ ప్రెస్ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, మనకి ఇంకా ఇది కూడా ఉంటుంది. ఏంటిది అంటే సో మోస్ట్లీ మీకు కోర్స్ కంటెంట్ అనేది ఏంటంటే అప్గ్రేడ్ అయ్యింది. సో అది మీకు నేను షేర్ చేస్తానంటే ఎవరైతే ఎన్రోల్ అయ్యారో మనకు ఒకసారి మీకు కన్సర్న్ నెంబర్స్ నుంచి మీకు కమ్యూనికేట్ ఏ నెంబర్ ద్వారా అయ్యారో అంటే ఇద్దరు పర్సన్స్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ కాంటాక్ట్ పర్సన్కి మీరు కమ్యూనికేట్ చేయండి, వాళ్ళు చెప్తారు. సో ఇవి ఇంటర్నల్గా ఉన్నాయండి. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్షన్ అంటే ఇవన్నీ చెప్తాము. ఆల్రెడీ మనం కొన్ని చెప్పుకున్నాం. ఎస్సీఓ అన్నాం. ఎస్సీఓలో ఇవన్నీ ఇంకా ఇంటర్నల్ గా చాలా ఉంటాయి. సో ఎక్కడా కూడా కోడింగ్ ఉండదండి, మీరు జస్ట్ మెయింటైన్ చేయడమే అంతే. జస్ట్ దాన్ని పెట్టుకోవడమే. కోడింగ్ వల్ల ఉండేది ఏంటంటే ఒక 6 లైన్స్ కోడింగ్ చాలు, అది అది ఉంటే చాలు, మనం డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే దీన్ని గూగుల్ యాడ్స్ అంటాం. ఆల్రెడీ చెప్పాం కదా, సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, వీడియో యాడ్స్, మొబైల్ యాడ్స్ అని. ఆ యాడ్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు మనం కోర్స్ కంటెంట్ ద్వారానే వెళ్తాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన మీకు టెక్నికల్ టర్మినాలజీతో అర్థం కాదు. ఈమెయిల్ మార్కెటింగ్, రిపోర్టింగ్ చేయాలంటే ఏ టూల్స్ వాడతాము, యూట్యూబ్ మార్కెటింగ్, గూగుల్ యాడ్సెన్స్ అంటే ఇది. సో మన వెబ్సైట్కి యాడ్స్ పెట్టుకునే విధంగా మన వెబ్సైట్ని ఎలా రెడీ చేసుకుంటాము, ట్రాఫిక్ ఎట్లా తెప్పించుకోవాలి, లేదు యూట్యూబ్ ఛానల్ పెట్టి దానికి యాడ్సెన్స్ అంటే మనం మన ఛానల్ని వాడికి అద్దెకిస్తున్నట్టు అనమాట. మా సైట్లో యాడ్ పెట్టుకో, మాకు కొంత డబ్బులు ఇవ్వని. యాడ్ వర్డ్స్ అంటే మన కంపెనీకి సంబంధించిన యాడ్స్, రకరకాల యాడ్స్ రన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో మీకు కోర్స్ కంటెంట్ ఇదే ఉంటుందండి. లేదు అంటే మీకు సపరేట్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, అది షేర్ చేస్తాను. సో దాని ద్వారానే మనం 1 బై 1 వెళ్తాము. అట్ ఎ సేమ్ టైం ఏంటంటే ఇవాళ మార్కెట్లోకి ఏ టూల్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. సో డిజిటల్ మార్కెటింగ్కి కావాల్సిన కొన్ని టాస్క్ల్ని మనం ఎక్కువ ఆలోచించి ఒక 2-3 రోజుల్లో చేసే పనుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసి మనం ఒక రోజులో చేసుకునే విధంగా కూడా మన కాన్సెప్ట్లో ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, ఒక 10 మంది చేసే పని ఒక ఆన్లైన్లో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి పెట్టారు. ఆ 10 మంది చేసే పని ఇక్కడ మనం చిన్నది ఒకటి ఇది కావాలని చెప్పి ఇచ్చేస్తే కనుక అది ఇన్పుట్ ఇచ్చేస్తుంది. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఎస్సీఓలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూస్ చేసి చిన్న చిన్న టాస్క్లు ఎలా చేసుకుంటాం, గూగుల్ యాడ్స్లో ఎలా చేసుకుంటాం, సోషల్ మీడియాకి సంబంధించి ఎలా చేసుకుంటాం, ఇవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి మీకు. మీరు జాబ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక సర్టిఫికేషన్స్ ఇలాంటివి కూడా మొత్తం అన్నీ అక్కడ వచ్చేస్తాయండి. సో ఇందులో రకరకాలు ఉంటాయి. బట్ అవన్నీ మీరు అంటే ఇప్పుడు చెప్పలేదు, నాకు వేరే ఇన్స్టిట్యూట్ అంటే నేను ఫేస్ చేశాను. మీకు యాజ్ ఏ మీ స్టేజ్లో ఉన్నా కూడా నాకు డౌట్ ఉంటుంది. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా పెద్ద లిస్ట్ చూపించారు, అది ఇదని ఉంటుంది. సో అలా ఏమి అవ్వద్దండి. సో మీకు నేను ఒకటి షేర్ చేస్తాను, దాని ద్వారానే వెళ్తాము. ఇన్ కేస్ మీకు ఏదైనా యాడ్ ఆన్ కావాలన్నా కూడా ఆ టాపిక్ యాడ్ చేస్తే మనం క్లోజ్ చేస్తాం సెషన్స్. మాక్సిమం 2 మంత్స్ పడుతుందండి. సో మనకు డైలీ 1 అవర్ ఉంటుంది. సో మోస్ట్లీ టైమింగ్ అయితే 10:15 to 11 వరకు, 40 మినిట్స్ 45 మినిట్స్ అనుకుంటున్నాము. ఇన్ మోస్ట్లీ ఇదే టైమింగ్ అవుతుంది. కుదిరితే కనుక మనం ఒక 10K స్టార్ట్ అయ్యేటట్టుగా అనుకుందాం. మోస్ట్లీ ఏంటంటే మీకు 11 కల్లా క్లోజ్ అవుతుంది. మండే టు అయితే ఫ్రైడే షెడ్యూల్. యాక్చువల్గా మనం డైలీ ఒక 50 మినిట్స్ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే మనకి ఎంప్లాయీస్, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళు రావాలి, నాకు కొంచెం డిలే ఉంటుంది. ఒక 5 మినిట్స్ ఇవ్వాలి, ఉన్నంత అయితే ఉండదు.
ఒకవేళ ఉంటే గనక 10:30 to 11:15 పెట్టుకుందాం. సో మీకు యాక్చువల్ షెడ్యూల్ అయితే మండే టు ఫ్రైడేనే, సాటర్డే కూడా ప్లాన్ చేద్దాము, అంటే అందరూ అవైలబిలిటీ ఉంటే. ఇన్ కేస్ మీరు మిస్ అయినా రికార్డింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు లైవ్ ఎన్ని డేస్ క్లాస్ జరుగుతుందో అన్ని డేస్ లైవ్ మీకు రికార్డింగ్ ఒక వెబ్సైట్లో పెట్టి ఇచ్చేస్తారు. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మీ ఈమెయిల్ ఐడికి. ఎప్పుడైనా మీరు యాక్సెస్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బ్యాచ్ మనీ పే చేసి ఒకవేళ డ్రాప్ అయితే మనీ రిటర్న్ కేసు అనేది ఉండదు. ఇన్ కేస్ అది ముందే మాట్లాడుకొని ఫిక్స్ చేసుకోండి. తర్వాత బ్యాచెస్లో మీరు జాయిన్ అవుతానన్నా మన బ్యాచెస్ ఇప్పుడు రెగ్యులర్గానే స్టార్ట్ అయినాయి. సో నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతానన్నా ఇబ్బంది లేదు. సో అది మీ ఇంట్రెస్ట్ ఇంకా. సో మండే నుంచి అయితే మెయిన్ స్టార్ట్ అయిపోతుందండి. రేపు కూడా డెమో అయితే ఏమి ఉండదు. ఒకవేళ మీరు ఫైనల్ అనేది ఏంటంటే మీరు రేపు సండేలోపు ఆలోచించుకొని మండే కల్లా మీరు చెప్తే లింక్ షేర్ చేస్తారు. మండే 10:15 అట్లా స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ చూద్దాము. నాకు ఎందుకంటే మండే నాకు లేట్ అయినా లేకపోతే వచ్చే వాళ్ళకి లేట్ అయినా 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ 11:15 కల్లా క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ నైట్ కూడా లేట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ మీకు టైమింగ్స్ ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ అవ్వలేదు అన్నా కూడా అది ఇన్ఫార్మ్ చేయండి. టైమింగ్ ఏమి ఇష్యూ అయితే కనుక మనం ప్లాన్ చేద్దామండి. ఓకే, అర్థమైందండి. మన డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఈ తిలక్ గారు, జగదీష్ గారు, లెనిన్ బాబు గారు, శ్రీహరి గారు, తేజస్వి గారు. హాయ్ అండి, జగదీష్ మాట్లాడుతున్నాను. యా యా సార్ చెప్పండి. యు నో అబౌట్ మీ అంటే నా రోల్ మీకు తెలుసు. యా యా అవును సార్. జస్ట్ నేను రిఫ్రెష్ చేసుకున్నాము స్కిల్స్ అని చెప్పేసి అని ఆఫ్టర్ సీయింగ్ యువర్ స్టేటస్. యా యా సార్. ఐ యాక్చువల్లీ నేను మిగతాది నేను కోర్స్ కూడా చేస్తాను కదా, స్పాన్సర్డ్ మీది ఆటోమొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఓకే. నాకు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్స్ లో నాకున్న లొకేషన్స్ కి ఫోన్ నెంబర్ చేంజ్ చేసి పడేస్తున్నారండి. ఎవరి వరకు చేంజ్ చేస్తున్నారు, లొకేషన్ చేంజ్ చేస్తున్నారు. ఐ వాంట్ గెట్ ఎక్స్పర్టైజ్ అనేది. ఈ కోర్స్ ఉపయోగపడుతుంది అంటారా? యా యా ఎస్ సార్. ఎందుకంటే మీకు ఇప్పుడు అంటే అది ఒక్కటి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది మనం గా చెప్పుకుంటాము, అది ఒక్కటే మీకు గూగుల్ మ్యాప్స్ ఒక్కటే సరిపోతుంది అనేది నేను అనుకోను. అంటే మీరు అడిగిన దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ కాన్సెప్ట్ మీరు ఆ 2-3 డేస్ అటెండ్ అయితే మీకు గూగుల్ మ్యాప్స్ మీద గ్రిప్ వస్తుంది 50%. మీరు దాని నుంచి మీరు కొంచెం రీసెర్చ్ చేసుకొని యూట్యూబ్ వెబ్సైట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటే మీరు వాళ్ళు చెప్పే కొత్త టెక్నిక్స్ ఏమున్నాయి, మనం ఎట్లాగా సెక్యూర్ చేసుకోవాలనే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఏంటంటే దాని ఎస్ఈఓ నుంచి కానీ ఇట్లా లింకింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి. అలాంటప్పుడు ఏమైందంటే మనం ఫ్యూచర్ అండర్స్టూడ్, అర్థమైందండి, యా యా అర్థమైంది. అది మంచిది అదర్వైజ్ అవుతుంది. బెటర్. అదర్వైజ్ ఇది ఎన్ని రోజులు అండి ఇది కోర్స్ ఇది? ఇది మనకి 2 months పట్టుతుంది సార్. అరౌండ్ 40 క్లాసెస్ వరకు రావచ్చు. 25 నుంచి 40 మధ్యలో క్లోజ్ అవుతాయి. అంటే డిపెండ్స్ మనం టాపిక్ లెందీ అయిన దాన్ని బట్టి. అంటే సో అన్ని లైవ్ సెషన్స్ ఏనండి? అన్ని లైవ్ ఉంటుంది. లైవ్ తర్వాత రికార్డింగ్ కూడా వస్తుంది మీకు. ఒకవేళ అది మిస్ అయినా మీరు నెక్స్ట్ డే కానీ ఆ వీక్లో రికార్డింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోండి. సెల్ఫ్ లెర్నింగ్ మోడల్ అయితే కాదు, అంటే మీరు చూపించారు ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ పర్టికులర్ పేజ్ దీంట్లో చాప్టర్స్ ఉన్నాయి ఇట్లా మీరు చూపించినప్పుడు. అవునండి. లెర్నింగ్ పేజ్ కూడా ఉంటుంది దీంట్లో. ఆ సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఇంకా ప్రీవియస్ బ్యాచ్ కంప్లీట్ వీడియోస్ ఉంటాయి కదండి, అవి కూడా ఇస్తాము. అది ఒకసారి మీ ఇంకా మీ అవైలబిలిటీని బట్టి నాకు లైవ్ వద్దు నేను అటెండ్ అవ్వాలని ఉంటే దానికి దీనికి సమ్ నాకేం ఫీడ్బ్యాక్. ప్రాబ్లం లేదు, ఒకవేళ ఇన్ కేస్ ఏమన్నా జర్నీలో ఉండమో లేకపోతే ఏదైనా ఆ, మిస్ అయితే. అదే సార్. అదేనంటే ఏంటంటే ఇప్పుడు లైవ్ జరుగుతున్నాయి ఏంటంటే ఈ క్లాస్ అయితేనే మీకు రికార్డింగ్ వస్తుంది. లేదు నేను కంప్లీట్గా సెల్ఫ్ మాడ్యూల్కి వెళ్ళిపోతాను అంటే ప్రీవియస్ బ్యాచ్ ఉంటుంది. సో అది మొత్తం ఇచ్చేస్తాం. లేదు మీరు ఇలా రెండు ఈ బ్యాచ్ అటెండ్ అవుతాను అంటే మామూలుగా మీరు లైవ్ జాయిన్ అయిపోండి. ఒకవేళ మీరు ఏ క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ వచ్చేస్తుంది కాబట్టి అది చూసుకొని నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అయిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా యాక్చువల్లీ ఐ హావ్ డన్ దిస్ ఫర్ మై డాటర్. యాక్చువల్లీ మా అమ్మాయి సింబాసిస్ లో బీబీఏ చేస్తుంది, డిజిటల్ మార్కెటింగ్. షీ ఓకే. వాంట్ తను జాయిన్ అవుతుంది తన కోసం యాక్చువల్గా లింక్ నేను షేర్ చేసి తనతో పాటు చూస్తుంది. యా ఈ- యా ఓకే ఓకే అండి. ఈ- ఇక యూజ్ అయితే అవుతుందండి, ఎందుకంటే అక్కడ అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఏమో వాళ్ళు ప్రాక్టికల్ ప్రాక్టికల్ కొంచెం నాలెడ్జ్ ఉండదు. యా యా వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రాక్టికల్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉండదు. మనకి ఇక్కడ లైవ్ సినారియోస్ మనమే అంటే బయట వేరే పెద్ద కంపెనీస్ వర్క్ చేసే వాళ్ళకి మనకి కూడా కొంచెం తేడా ఉంటుంది.
బట్ అవునవును. లైవ్ ఎట్లా ఉందనేది అయితే కొంచెం అక్కడ దాని మీద బెటర్ అయితే వస్తుందండి మనకి. ఎంతండి కోర్స్ ఫీ ఇది? ఇది 15 సార్. అది మనకి బ్యాచ్ వచ్చిన దాన్ని బట్టి మనం ఫైనల్ చేస్తున్నారు. ఫైనల్ అయితే 15 అని చెప్పారు సార్. సో 20 వరకు ఉంది, బట్ ఫైనల్ అయితే 15 వరకు చేస్తున్నారు ఫైనల్. ఇంకా అది మీకు ఒకవేళ ఉంటే కనుక ఒకసారి మీరు, అంటే మనకి కన్సర్న్ నెంబర్ మనమే చేస్తాం కాబట్టి మనకు ఒకసారి మాట్లాడదాం సార్. సరే సార్, సరే. తర్వాత యా ఐ నీడ్ వన్ మోర్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఎనీవన్ ఇస్ దేర్ టు అంటే హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్? ఈ గూగుల్ పే చెప్పాను కదండి, యా యా అవునండి. కొద్దిగా రిఫర్ చేయండి ఎవరైనా ఉంటే. యా యా షూర్ సార్, నేను కనుక్కుంటాను. మీకు బేసిక్ ఏదైనా అంటే మనం ఒకసారి కనుక్కుంటే మీకు సజెస్ట్ చేస్తాను. సరే, సరే. లేదు అంటే కనుక మీకు నేను చెప్తాను సార్. యూ కెన్ కన్సిడర్ మై నేమ్ అండి. యా ఐదర్ యా 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 షూర్ షూర్ సార్, నేను లింక్ షేర్ చేస్తాను. ఒకసారి మాట్లాడదాం మనం రేపు, చెప్దాం సార్. యా యా ఓకే అండి. యా యా ఓకే అండి. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఓకే అండి, మండే నుంచి అయితే సెషన్ స్టార్ట్ అవుతుందండి. సో మోస్ట్లీ 10:15 to 11 అనుకోండి. ఒకవేళ మనకి 1 or 2 days చూద్దాం, లేట్ అయితే 10:30 to 11:15 కల్లా సెషన్ అయితే క్లోజ్ చేసేద్దాం. ఒక 2-3 సెషన్స్ లేట్ అయినా కానీ, ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి మనకి కొన్నిసార్లు మిస్ అయినా మీకు రికార్డింగ్ వస్తుంది నెక్స్ట్ డేకి. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే. సో ఇది మీకు కాంటాక్ట్ పర్సన్స్ మీకు సమ్ నెంబర్ నుంచి మీరు కాంటాక్ట్ అయ్యారు. ఆ నెంబర్స్కి మీరు ఒకసారి ఫైనల్ కాల్స్ వస్తే లేదు అన్నా, మీరు ఫైనల్ అనుకుంటే ఆ నెంబర్స్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి సార్. ఓకే. ఇంకా మన డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దామండి అసలు. నో డౌట్స్ డౌట్స్? అండి. థ్యాంక్ యూ. యా యా ఓకే అండి. ఓకే. యా యా ఓకే అండి. థ్యాంక్ యూ అండి. Thank you so much. ఓకే అండి.